హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. పునరుద్ధానపు దినం, ప్రభు దినం. ఆయన్ని ఆరాధించడానికి ఆలయాలకు వెళ్దాం. ఆయన ఆశీర్వదిస్తాడని విశ్వాసం ఉంచుదాం. ఒక చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. ఈ ఉదయ కాలము నీ సన్నిధిలో నీ మాట కొరకు వేచి ఉండగా, నీ మాటలు ఎంత శక్తి గలవో గుర్తించి విశ్వసించి దీవించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం అంటే ఏంటండి? దేవుని మాట. దేవుని మాటలతో నిండి ఉన్నది ఈ పరిశుద్ధ గ్రంథం. దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మరింత స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు అనేక విధములుగా మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనముల ద్వారా, మనస్సాక్షి ద్వారా, పరిస్థితుల ద్వారా, దైవజనుని మాటలు వాక్యములు వివరిస్తున్నప్పుడు ప్రసంగముల ద్వారా, మెల్లని స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు. కానీ ఆయన ఎలాగూ మాట్లాడినా అది వాక్యానుసారమైందిగా ఉంటుంది కనుక కళలు ఒకవేళ పొరపాటు అవ్వచ్చు, మన ఓన్ ఆలోచనలే కళలుగా రావచ్చు. వెలుగుదూత వేషంలో ఉన్న అపవాది కూడా మనల్ని మోసపుచ్చడానికి రకరకాల ప్రయత్నించవచ్చు. కానీ మారని ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు అని చెప్పిన దేవుని వాక్యం, పరిశుద్ధాత్మని ప్రేరేపణ వల్ల రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనల్ని ఉజ్జీవింపచేస్తాయి. మనకు విశ్వాసాభివృద్ధి కలుగు చేస్తాయి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ అంచె దినాలలో ఆ విశ్వాసము అత్యధికమైపోతుంది. విజ్ఞానం పెరిగే కొద్దీ విశ్వాసం తరిగిపోవటం, ప్రతిదానికి రుజువులు కోరటం, లోకంలో ఉన్న వాటిని నమ్ముతూ అదృశ్యమైన వాటి యందు మనసు పెట్టక దృశ్యమైన వాటిని నమ్ముకొని మనుషులు మోసపోతూ ఉన్నారు. అదృశ్యమైన పరలోకమును గురించి, శాశ్వతమైన జీవితమును గురించి, మరణము తర్వాత ఉన్న జీవితమును గురించి మనకు పరిశుద్ధ గ్రంథం చక్కగా తెలియచేస్తూ ఉంది. రోజు మీ వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను చదవండి, ధ్యానించండి. అప్పుడు మీకు విశ్వాసం కలుగుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర చదువుతున్నాడు. అంటే ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచేదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. ఈ శతాధిపతి విశ్వాసి కాదు, అంటే హెబ్రియుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, ఒక రోమన్ అయి ఉంటాడు. కానీ ఈయనకున్న విశ్వాసం చూడండి. ప్రభువు స్వస్థపరుస్తాడు అని విన్నాడు. ఆ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం లేదు కనుక దేవుని మాటలు ఆ నోటి నుండి ఈ నోట, ఈ నోటి నుండి ఆ నోటకు, ఇవిడేదో సోషల్ మీడియాలో ఒకటి పెట్టి వైరల్ అవుతుందన్నారు చూసారా? అలాగా పూర్వకాలంలో చెప్పేవారు టాక్ ఆఫ్ ద టౌన్ అని. అంటే పట్టణంలో అందరూ మాట్లాడుకునే ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, ఆ రోజు యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నాడు, గుడ్డివారికి కన్నులు ఇస్తున్నాడు, మూగవారిని మాట్లాడింపజేస్తున్నాడు, దెయ్యము పట్టిన వారిని విడిపిస్తున్నాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు, నానా విధమైన రోగులు ఆయన ముట్టగానే స్వస్థపడుతున్నారు అన్న మాట వినికిడిలో ఉంది. అందరూ వింటూ ఉన్నారు. ఆ మాట ఈ శతాధిపతికి కూడా వినబడింది. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారిగా ఉన్నాడు. అంత హోదాలో ఉన్నప్పటికీ తాను తగ్గించుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో బాధపడుతున్నాడు. దాసుడు గురించి కూడా అక్కర తీసుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ప్రభు దగ్గరకు వచ్చి నా దాసుడు బాధపడుతున్నాడు అని చెప్పి ఆయన్ని వేడుకుంటే ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి
వచ్చి నేను స్వస్థపరుస్తాను, నేను వచ్చి స్వస్థపరుస్తాను అంటే ఆ శతాధిపతి అన్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూడండి, మనకి అనేక సార్లు దేవుని మీద విశ్వాసం ఉందంటున్నామే కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నామా? మన బాధలు దేవునికి చెబుతున్నామా? అసలు ఆయన దీవెనలు లేక ఆయన మేలులు పొందటానికి మనం అర్హులము కాదు, డిమాండ్ చేయటానికి కాదు, కేవలం ఆయన కృప కొరకు వేడుకుంటున్నాం అన్నది గ్రహిస్తున్నామా? ఈ వ్యక్తి తగ్గించుకున్నాడు, తన దాసుని ప్రేమించేవాడిగా ఉన్నాడు. నేను వస్తాను అంటే నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాను, నీవు మాట మాత్రము సెలవిమ్మో, మాట మాత్రము సెలవిమ్మో, నువ్వు ఒక్క మాట చెప్తే చాలు ప్రభువా. అబ్బా, ఏం విశ్వాసం! నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. ఈ నా దాసుని పని చెయ్యమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. నేను కూడా ఒక అధికారిని, సైన్యాధిపతి. నేను కూడా అధికారులకు లోబడుతున్నాను. అధికారులు చెప్పినట్టుగా నేను వింటున్నాను, నేను చెప్పినట్టుగా నా దగ్గర ఉన్న సైనికులు వింటున్నారు. పో అంటే పోతారు, రా అంటే వస్తారు, చెయ్యి అంటే చేస్తారు. నువ్వు సర్వాధికారి ప్రభువా, నీ మాటలో శక్తి ఉంది. నీ ఒక మాట సెలవిస్తే ఆకాశము భూమి కూడా లోబడుతుంది, ప్రకృతి కూడా, గాలి సముద్రము సద్దుమణుగుతుందని విన్నాను. నీ మాట జీవాన్ని ఇస్తుంది, చచ్చి సమాధిలో ఉన్న వారిని కూడా లేవనెత్తుతుంది. నీ మాట నూతన సృష్టిగా ఒక వ్యక్తిని పుట్టుకుంటి వారికి స్వస్థపరుస్తుంది. నీ మాటలో శక్తి ఉంది ప్రభువా. నువ్వు నా ఇంటికి రాక్కర్లేదు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపడు. ఈ రోజున ఎంతమంది మీ దేవుని మాటలు నమ్ముతున్నామండి? దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి మన యొక్క అవసరతలు చెప్పుకుంటున్నాం. దేవుడి ఆదివారం తన సేవకుని ద్వారా, తన వాక్యము ద్వారా నాతో ఏం మాట్లాడతాడో ఆ మాట వలన నాకు దీవెన కలుగుద్ది, విడుదల కలుగుద్ది, స్వస్థత కలుగుద్ది, రక్షణ కలుగుద్ది, నా సమస్యలకు పరిష్కారము దొరుకుద్ది అన్న ఆశతో ఎంతమంది దేవుని మందిరానికి వెళ్తున్నారు? ఊరికే ఆచారంగా వెళ్ళి రావటం వలనే ఎన్నిసార్లు మందిరాలకు వెళ్ళినా ఏమీ పొందటం లేదు. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం విశ్వాసములో వృద్ధి చెందుతున్నాం. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనుషుల్ని చూడటానికి కాదు, పాస్టర్ని చూడటానికి కాదు, ఒక గ్యాదరింగ్గా కాదు, దేవునితో మాట్లాడడానికి వెళ్తూ ఉంటాం. ఆయన ప్రభు ఆ రోజు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయా స్థలాల్లో తిరుగుతున్నప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఈ శతాధిపతి. ఈరోజు ఆయన ఆలయంలో ఆయన సన్నిధి ఉన్నదని, ఆయన ఆలయంలో మనం కూడి వచ్చినప్పుడు ఆయన పరమ నుండి దిగి వస్తున్నాడని, ఆయన మెల్లని స్వరము వినాలని, ఆయన్ని ముఖాముఖిగా దర్శనం చేసుకోవాలని, ఆయనతో మాట్లాడుకోవాలని, ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఎంతమంది ఆశిస్తున్నాం? చాలా విచారం. ఈరోజు అనేకులు దేవుని యందు విశ్వాసము లేని వారిగా ఉన్నారు. ఆ శతాధిపతి అంటున్నాడు, నాకు తెలుసయ్యా, నేను ఒక అధికారిని, నేను ఒక్క మాట చెప్తే 100 మంది సైనికులు వెంటనే విధేయులవుతారు, నేను ఏది చేయమంటది చేస్తాను. నీవు సృష్టికర్తవి, నీవు సకల అధికారం, సర్వాధికారం ఇవ్వబడిన వాడి, నీ మాటలో శక్తి ఉంది. మాట ద్వారా నీవు సృష్టిని చేసిన వాడు, సూర్యచంద్రులను సృష్టించిన వాడు, మాటతో నీవు అద్భుతాలు చేయగలిగిన వాడు, నీ మాటలో శక్తి ఉంది. దయచేసి నమ్మండి, దేవుని మాటలు జీవపు ఊటలు. ఆయన మాట ఇస్తే అది నెరవేరుస్తాడు. ఆయన మాటలలో శక్తి ఉంది. ఆయన వాక్యంలోని వాగ్దానాలను స్వతంత్రించుకోండి. ఈ వాగ్దానం నా పట్ల నెరవేరాలి ప్రభువా అని అడగండి. ఎస్, నా జీవితంలో ఒక యవనస్తుడిగా నాకు దేవుడిచ్చిన మాటకు నేను విధేయుడయ్యాను. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఎరుగుదును, నీ తల్లి గర్భంలో నుంచి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను ఏర్పరిచి తిని,
అని చెప్పిన మాట నమ్మి ఏమీ తెలియకపోయినా, ఏ దారి లేకపోయినా ఒక 19 ఏళ్ళ యవనస్తులుగా దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన మాటలో ఎంత శక్తి ఉందో ఈరోజు నా జీవితంలో ఎలా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తున్నాడు అన్నది చూసి ఆనందపడుతున్నాను, ఆశ్చర్యపడుతున్నాను. దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని మాటలు వినండి. ఈ విశ్వాసం వృద్ధి చెందుతుంది. మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు. మీకే కాదు, మీ సేవకులకు, మీ చుట్టూన్న వారికి, మీ ఇంటి వారికి కూడా మేలు కలుగుతుంది. ఇతని విషయంలో ప్రభు ఏమన్నాడో చూడండి. 10వ వచనములో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వెచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయుల్లో ఎవరికి నేను ఇంత విశ్వాసం ఉన్నట్టుగా చూడలేదని మీతో చెప్పుచున్నానన్నాడు. యేసు ప్రభు ఈ మాట విని ఏంటంటే ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిలో ఇశ్రాయేలీయులకు కూడా ఇంత విశ్వాసం, ఇంత గ్రేట్ ఫెయిత్, ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడటం లేదు. ఈ రోజున విశ్వాసులు అన్న పేరున్నది కానీ మనకి లేని విశ్వాసం ఈ రోజున అన్యులు విశ్వాసంతో అద్భుతాలు చూడుస్తున్నారు. ప్రభువు బిడ్డలమని చెప్పుకునే మనం విశ్వాసులము అంటున్నాము కానీ విశ్వాసపు వాసన కూడా లేని వారిగా, విశ్వాసము యొక్క ఫలాన్ని చూడలేని వారిగా మనం ఉన్నామండి. మీరు విశ్వాసులేనా? యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించున్నారా? ఆయన దేవుని కుమారుడని నమ్ముతున్నారా? ఆయన మీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచని విశ్వసిస్తున్నారా? ఆయన సర్వాధికారం ఇవ్వబడిందని గుర్తిస్తున్నారా? ఆయన మరణం యొక్క బలముగలవాడని అనగా అపవాదిని మరణం ద్వారా జయించున్నాడని విశ్వసిస్తున్నారా? ఈ ప్రభు దేవుడి కుడిపార్శ్వడు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని విశ్వసిస్తున్నారా? ఈయన త్వరలో, అతి త్వరలో రారాజుగా రాబోతూ ఉన్నాడని, ఆయన ఉండే స్థలంలో మనమును ఉండలాగను మనకు నివాస స్థలములు సిద్ధపరిచి వస్తున్నాడని విశ్వసిస్తున్నారా? ఈ విశ్వాస ప్రమాణం అనేక సంఘాలలో ప్రతి వారము చెప్పిస్తుంటారు అప్పచెప్పినట్టుగా. కానీ ఎంతమంది అంతరంగంలో నా దేవుడు సజీవుడు, నా దేవుడు సమస్తమును చేయగలిగిన వాడు, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన తాకుదలలో శక్తి ఉంది, ఈ రోజున ఆయన రక్తములో శక్తి ఉంది. కంటికి కనబడేవాడు కాదు కానీ అద్భుతాలు, విశ్వాసము ద్వారా అద్భుతాలు నా జీవితంలో చూడగలిగినట్లుగా దేవుడు తన కార్యాలను జరిగించి ఆత్మస్వరూపిగా ఉన్నాడని నమ్ముతున్నారా? మీరు నమ్మలేదు కాబట్టి మీకు అద్భుతాలు జరగలేదు. వారి అవిశ్వాసమును బట్టి యేసుప్రభు పుట్టి పెరిగిన స్థలములో ఆయన మనోడే కదా అనే ఒక చులకన స్వభావం ఉండడం వల్ల ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలో అనేక అద్భుతాలు ఆయన చేయలేదంట. స్వదేశంలో ప్రవక్త అక్కడకు రాడు అని చెప్పినట్టుగా ఈ రోజున యేసు ప్రభు నా దేవుడు, మన దేవుడు, మనం క్రైస్తవులం, మనం దేవుని బిడ్డలం అనుకునే వారు ఈ రోజున వారి జీవితాలలో అద్భుతాలు చూడలేకపోతున్నారు. వెనకొచ్చిన వారు ఎందరో స్వస్థత పొందిపోతూ ఉన్నారు, మేలు పొందిపోతూ ఉన్నారు. రకరకాల ప్రయత్నించి సత్యాన్వేషణలో అన్ని విఫలమై యేసును నమ్మిన వారు ఈ రోజున క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తుంటే తరతరాలుగా తాత ముత్తాతల నుండి మేము క్రైస్తవులమే ప్రభువు నమ్ముకున్నామంటూ మీ జీవితంలో విశ్వాసం లేని వారిగా ఉన్నారా? విశ్వాసులు లేని వారలారా, అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, నేను మీకేమి చేయదండి ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనండి. నమ్మండి. చూచి నమ్మటం కాదు, జరుగుతుంది అని నమ్మటం విశ్వాసం. నా ప్రభు శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు, ఆయన మాటలో శక్తి ఉందని నమ్మాడు శతాధిపతి. ఆ గడియలోనే అతడు స్వస్థత పొందాడు. ఏంటంటే 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పను. ఆ గడియలోని ఆ దాసుడు స్వస్థత పొందాడు. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములై ప్రార్థిస్తున్నాము. రోజుల తరబడి, గంటల తరబడి అంటున్నామే కానీ మా ప్రార్థన విశ్వాసముతో చేస్తున్నాము. నీ మాట శక్తిని గుర్తిస్తున్నాము. అవిశ్వాసముతో అడిగే వారికి ఏమీ దొరకదన్నట్టుగా ఎన్ని రోజులు ప్రార్థించినా ఏమీ దొరకని స్థితిలో ఉండక విశ్వాసముతో నాయన నీ మాటలో శక్తి ఉందని, నీ చూపులో శక్తి ఉందని, నీ తాకుదలలో శక్తి ఉందని, నీ సన్నిధిలో విడుదల ఉందని విశ్వసించి మా జీవితాల్లో కూడా అద్భుతాలు చూడడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా ఇండియాలో ఉంటే 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఏ దేశంలో ఉన్న 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రభు సందులో పరిచి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు తన అద్భుతాలు జరిగిస్తాడు. అన్ను దినము దేవుని వాక్యంతో మీ దగ్గరకు వస్తున్నాం. ఇవాళ ఆదివారం కదా, మధ్యాహ్నం సెకండ్ సర్వీస్ 12 గంటలకి మీకు లైవ్ ఇవ్వడానికి కూడా ఆశపడుతున్నాం. మీ చర్చెస్కు వెళ్ళండి, మీ సేవకులతో కలిసి దేవుడిని ఆరాధించండి. మీకు అనుకూలమైనప్పుడు ఈ లైవ్ కూడా చూడండి. అలాగే 3 గంటలకి హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.